ఏపీపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ఉన్నాయి. రాబోయే 4 రోజుల్లో దాదాపు 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అటు వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే 7 రోజుల పాటు అన్ని పట్టణ స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను రెడీ చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసుకోవాలని ఆదేశించింది. ఇక పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ కమిషనర్స్ కు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 26 వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎండలు బారిన పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు, పౌర సేవలకు అంతరాయం కలగకుండా చూడడానికి, వడదెబ్బ మరణాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైకులు, సోషల్ మీడియా, వార్డు సచివాలయాలు, మున్సిపల్ వాహనాలు, మీడియా, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్స్ ద్వారా వడగాల్పుల హెచ్చరికలను విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఇక బస్టాండ్లు, మార్కెట్లు, కార్మికులు కూడే ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్నా క్యాంటీన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఇందుకోసం తాత్కాలిక వాటర్ కియోస్కులు, అవసరమైన చోట చల్లని నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యారోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయి పర్యవేక్షణ బృందాలను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.